మా గొంతుకగా నిలబడే రఘునందన్ వైపు మేము నిలబడతామని అన్ని నియోజకవర్గాల ప్రజలు గొప్ప మనసుతో నన్ను ఆశీర్వదించారు. ఏ నమ్మక ఏ విశ్వాసం అయితే నా మీద ఉంచి రఘన్ అయితే వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్గా మా సమస్యల్ని వింటాడు, పరిష్కరిస్తాడు. గతంలో దుబ్బాక నుంచి గెలిచి దుబ్బాకకి ఎట్లయితే పేరు తెచ్చిండో ఇప్పుడు మెదక్ నుంచి గెలిపించి పంపిస్తే మెదక్ పేరుని మెదక్ కీర్తి ప్రతిష్టల్ని తప్పకుండా కాపాడుతాడని చెప్పి నా మీద అచంచలమైన విశ్వాసంతో ఓటుకు నోట్లు వంచినా రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా నన్ను ఓడగొట్టడానికి శతదా ప్రయత్నించినప్పటికీ కూడా ప్రజలు ముఖ్యంగా మా కార్యకర్త బంధువులందరూ కూడా నా వైపున నిలబడి ఒంటరి పోరాటం జరిపినటువంటి మా కార్యకర్త బంధువులందరికీ కూడా జీవితకాలం రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ గెలుపులో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వంతో పాటు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి పెద్దలు సునీల్ బన్సల్ గారు,